హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాల్లో ఢిల్లీ సుల్తాన్లు ఒకరు. వీరు దాదాపుగా 320 సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది జరిగింది. వీరు ఢిల్లీ సుల్తాన్లు 5 వంశాల వారు పరిపాలించినారు. మొట్టమొదటి వంశం బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, నాలుగవది సయ్యద్ వంశం, చివరి వంశం లోడీ వంశం. వీరి అనంతరం మొఘళ్ళు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ బానిస వంశం 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ వంశం పరిపాలించడం అనేది జరిగింది. 1320 నుంచి 1414 వరకు తుగ్లక్ వంశం పరిపాలన చేసింది. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పరిపాలించింది. 1451 నుంచి 1526 వరకు పరిపాలన చేసిన వంశం లోడీ వంశం. మనకు ఈ 5 వంశాల్లో ప్రారంభ వంశం అంటే బానిస వంశం, చివరి వంశం అంటే లోడీ వంశం, అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి వంశం అన్నప్పుడు తుగ్లక్ వంశం, అతి తక్కువ కాలం పరిపాలన చేసినటువంటి వంశము అన్నప్పుడు సయ్యద్ వంశం. ఇలా మనకు ఐడియా ఉండాలి. ఒక్కొక్క దాని గురించి కులంకషంగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కంపల్సరీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, వీటిని నేర్చుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.